మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారం. సోదరులు గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ ఆనంద్ గారు, సోదరులు మాజీ ఎమ్మెల్సీ శ్రీ దేవిప్రసాద్ గారు, కార్పొరేషన్ చైర్మన్ సాధారణంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఇది వరకు అనేక దశాబ్దాలుగా జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలను విశ్లేషించుకున్నప్పుడు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, అధికారంలో ఉంటున్నటువంటి పార్టీ అప్పటిదాకా అదే విశ్వాసాన్ని కొనసాగిస్తుంది అనుకున్నప్పుడు, ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నది అని అనుకున్నప్పుడు ప్రజలు అధికార పార్టీకి సానుకూలంగా పోవడం అనేది గతంలో చూసినాం మనం. ఇక మేము 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి అన్ని లోకల్ బాడీస్ విత్ సింబల్ జరిగినా వితౌట్ సింబల్ జరిగినా, అంటే మున్సిపల్ ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికలు కానీ, అదేవిధంగా జిల్లా పరిషత్తులు కానీ, మండల పరిషత్తులు కానీ, సింబల్ లేని గ్రామ పంచాయతీలు కానీ, వీటన్నిట్లలో అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం మీద, అప్పుడు ఉండే నాయకుడి మీద ప్రజలకు ఉండేటువంటి విశ్వాసం, అప్పటికి ప్రభుత్వం చెప్పి అమలు చేస్తున్నటువంటి అంశాలు ఏవైతే ప్రజలకు విశ్వాసం కల్పిస్తాయో దాని ఆధారంగానే ప్రజలు అధికార పార్టీకి ఉన్నారా లేదా అని తేలిపోతుంది. సో మేము అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అన్ని సాధారణ ఎన్నికలు కాక స్థానిక సంస్థల అన్ని ఎన్నికలలో కూడా 5% to 10%కు మించి అప్పుడున్న ప్రతిపక్ష పార్టీకి ఎక్కడ స్థానాలు రాలే. ఇది నొక్కి చెప్తున్నాను. రాష్ట్ర వ్యాపితంగా సగటుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి స్థానిక సంస్థలలో వచ్చినటువంటి ఫలితాలు కేవలం 5 నుంచి 10% మాత్రమే, కొన్ని నియోజకవర్గాలలో 0 కూడా. సో సగటు తీసుకుంటే 5 నుంచి 10% మించలే ఏనాడు కూడా. కానీ మొన్న 3 దశల్లో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఈ రాష్ట్రంలో సరే ముఖ్యమంత్రి గారే స్వయంగా లిస్టులు పట్టుకొని ఎన్ని వచ్చినాయి, అది కూడా పార్టీల పరంగా వచ్చినాయని మాట్లాడుతున్నారు. అది అట్లా పక్కకు పెడితే అన్ని పత్రికలలో వచ్చినటువంటివి కానీ, అన్ని టీవీ మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో వచ్చినాయి కానీ, ప్రత్యక్షంగా ఫీల్డ్లో పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళ యొక్క ఆధారాలతో తీసుకున్నప్పుడు చాలా జిల్లాల్లో బీఆర్ఎస్ మొదటి శ్రేణిలో ఉంది. చాలా జిల్లాల్లో, మరికొన్ని జిల్లాల్లో 50-50%కి వచ్చినారు. కొన్ని జిల్లాల్లో మాత్రమే 30% ఇటు అటుగా ఉన్నారు. అంటే అంతకుముందు ఉండేటువంటి సాంప్రదాయం లేదా అంతకుముందు ఉండేటువంటి ఎన్నికల ఫలితాలు, వాటి సరళిని పరిశీలించినప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు గెలిచినటువంటి తీరు కానీ, అధికార పార్టీ వ్యవహరించినటువంటి తీరు కానీ, రెండు బేరీజ్ వేసుకున్నప్పుడు ప్రభుత్వం మీద, ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కారు మీద ప్రజాక్షేత్రంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది వాళ్ళు అంగీకరించకపోతే, మనసులో అంగీకరించినా బయటికి మాటల రూపంలో అంగీకరించినంత మాత్రాన ఈ ఫలితాలు ఏం తారుమారయ్యేం కాదు. గెలిచిన వాళ్ళు గెలవలేదన్నంత మాత్రాన ఆడ పోయేది కూడా ఏం లేదు. ప్రజాక్షేత్రంలో జిల్లాల వారీగా అక్కడ ఉండేటువంటి ఫలితాలే తెలియజేస్తున్నాయి. ఓడిన కాడ ఎక్కడ కూడా మా వాళ్ళు సాకులు వెతుకుతలేరు. ఇవి గెలిచినాము, మరింత పర్ఫామ్ చేస్తే ఇంకో చోట ఇవి వస్తాయి. అధికార పార్టీ యొక్క డబ్బు, మద్యము, అధికార దుర్వినియోగం, ఇటువంటివన్నిటిని కూడా తట్టుకొని మా వాళ్ళు నిలబడ్డారు, చాలా గొప్పగా పర్ఫామ్ చేసినారని చెప్పి మా పార్టీ ప్రాథమిక పరిశీలనలోనే వెల్లడించింది. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు. అది ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి, ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు హెలికాప్టర్లు వేసుకొని పోయి జిల్లాల పర్యటనలు చేసి కార్యక్రమాల పేరు మీద అక్కడ పోయి స్థానిక సంస్థల ప్రచారం సాక్షాత్తు ముఖ్యమంత్రి చేసినారు. గతంలో రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా చేయలేదు. ఏ పార్టీ ముఖ్యమంత్రి కూడా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రచారం కోసం పోయినటువంటిది కానీ, వాళ్ళ కార్యక్రమాలలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపియండి అని కానీ అప్పీల్ కానీ ఏ ముఖ్యమంత్రి గతంలో చేయలే. వాటన్నిటికీ భిన్నమైనటువంటి సాంప్రదాయాన్ని ఈ ముఖ్యమంత్రి గారు అవలంబిస్తున్నారు. పైగా ఆయన మాట్లాడేటప్పుడు మరి చూసుకోరా, లేకుంటే ఎవరు చెప్పేటోళ్ళు ఉంటారో ఏందో అర్థం కాదు కానీ, మా పార్టీ వాళ్ళు ఇంతమంది గెలిచినారు, ఆ పార్టీ వాళ్ళు ఇంతమంది గెలిచినారు,
ఈ పార్టీ ఆ పార్టీ కలిపి ఇన్ని గెలిచినా ఇట్లా ఈ భాష మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పవలసి వస్తే ఖచ్చితంగా ఆయా రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఎందుకంటే ఈ పార్టీ రహిత ఎన్నికలు, పార్టీ సింబల్ లేని ఎన్నికలు, ప్రజలకే తెలుసు ఆ మాట. అటువంటిప్పుడు ఫలానా పార్టీ మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలిచిందని చెప్తున్నారు. మేము కూడా మా పార్టీ మద్దతు ఇచ్చిన బలపరిచిన అభ్యర్థులనే చెప్తున్నాం. కానీ ముఖ్యమంత్రి స్వయంగా కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు అని పట్టికను చదివి వినిపిస్తున్నారు. అంటే ఓ ముఖ్యమంత్రి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇంతగా కల్పించుకొని ఇంతగా ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ పాలన నిజంగా గొప్పగానే ఉంటే ఏకపక్షంగా గెలిపించాలి. మరి ఆనాడు మాకెందుకు ఒక్కటి వచ్చినాయి ఏకపక్షంగా? అన్ని జిల్లా పరిషత్తులు మాకెందుకు వచ్చినాయి? మోర్ దాన్ 90% గ్రామ పంచాయతీలు ఎందుకు వచ్చినాయి మాకు ఆనాడు? మీకు కూడా అట్లే వచ్చి ఉండాలి కదా. ఆ రోజు ఎప్పుడు కూడా కేసీఆర్ చెప్పలేదు ప్రెస్ మీట్ పెట్టి మాకు ఇంతమంది సర్పంచులు గెలిచిందని. అటువంటి ప్రస్తావనే రాలే. పార్టీ సింబల్ మీద జిల్లా పరిషత్తులు గెలిస్తే అది చెప్పినారు, మొత్తానికి మొత్తం జిల్లా పరిషత్తులు వచ్చినాయని. సరే, మీ విశ్లేషణ మీది, మీరు అట్లే చెప్పదలుచుకుని చెప్పుకోండి. ఓ దిక్కు బీఆర్ఎస్ యాడ్ ఉంది. కేసీఆర్ను మేము రిటైర్ చేసినాం, ఆయన రిటైర్ అయిపోయాడు. తర్వాత ఇక హరీష్ ఏదో ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు, కేటీఆర్ ఏదో ఆయన ప్లాన్. నీ దృష్టిలో లేని పార్టీ గురించి, ఉనికిలో లేదనుకునేటువంటి పార్టీ గురించి నిత్యం అదే నామస్మరణం ఎందుకు చేస్తున్నావు? దాన్ని బట్టే తెలుస్తుంది కదా నిత్యం నీకు ఉండేటువంటి భుగులే ఇది అని. నీకు నిజంగానే ప్రజాశక్తి మీద బలం ఉంటే, నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం మీదనే నీకు బలం ఉంటే, నమ్మకం ఉంటే, ఇతరుల గురించి మాట్లాడే అవసరమే లేదు నీకు. నీ శక్తినే నువ్వు ప్రదర్శించుకుంటే సరిపోతుంది. ఇతరుల గురించి మాట్లాడుతున్నావు అంటేనే నువ్వు అశక్తుడవనో, నీ ప్రభుత్వం అశక్తతో ఉందనో, లేకుంటే మీ చాతగాంతనం బయటపడకుండా ఎప్పటికప్పుడు కప్పించుకునేందుకు మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఒకరిని అనే ముందు ఇంకో రాజకీయ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ గురించి నీకు ఎందుకే బాబు? నీ పార్టీ ఎంత గొప్ప చేస్తుందో నువ్వు చెప్పుకో, నీ ప్రభుత్వం ఎంత గొప్ప చేస్తుందో నువ్వు చెప్పుకో. మేము ఎప్పుడైనా అన్నామా సోనియా గాంధీ గారు అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి ఆమె ప్రజాక్షేత్రంలో దిగుతలేదు, వివిధ రాష్ట్రాలలో ఎన్నికలైతే ఆమె జాతీయ స్థాయి నాయకురాలే, పార్టీ నడిపేట ఆమె దిగుతలేదు మేము ఎప్పుడన్నా అన్నామా? అది మా సంస్కారం కాదే. ఒక పార్టీకి ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ సౌలభ్యాన్ని బట్టి డైరెక్షన్స్ ఇస్తుంటారు పార్టీకి. ఈ మరి చాలా యాక్టివ్గా ఉండి, వయసులో ఉండి, కరాటే వస్తుంది, జూడో వస్తుంది, ఫైటింగ్ వస్తుంది, స్విమ్మింగ్ వస్తుంది, భారతదేశం మొత్తం కింది నుంచి పైకి తిరిగిండు రాహుల్ గాంధీ. మరి అంత యాక్టివ్ ఉన్న రాహుల్ గాంధీ పోయి బీహార్లో మరి 6 సీట్లు ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి? కేసీఆర్ ఆరోగ్యం మీద, కేసీఆర్ వయసు మీద అవహేళన చేసి నువ్వు మాట్లాడుతున్నావు కదా. మరి చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి, దేశవ్యాప్తంగా ఇవన్నీ చేస్తే మీకు బీహార్లో 6 సీట్లు ఎందుకు వచ్చినాయండి రేవంత్ రెడ్డి గారు? సమాధానం చెప్పు. ఎందుకు అవహేళన మాటలు, అహంకార మాటలు మీవి? ఎదురోళ్ళ మీద అంటారు ఎప్పుడు 24 గంటలు. మీరు అవి మానుకోండి ముందు. మీ అహంకార మాటలు మీరు మాట్లాడుకోండి, మాట్లాడడం మానేయండి. బాధ్యత రాహిత్యం మీది. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనుక బీఆర్ఎస్ ఫలితాలే సాధించదని చెప్తున్నారు. ముందు మీ ఫలితాలు చూసుకున్నారా? కొడంగల్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట్లాడుతారు మీరే. మేమేం కోరలే. సుడి బాగుండి మల్కాజ్గిరిలో వచ్చి ఎంపీ చేస్తారు, బాగుంది. సరే, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే మీరు తిప్పిన సుదర్శన చక్రంతోనేం రాలే, ప్రజలందరికీ తెలుసు. మరి అంత సిపాయిలు మీరే అయితే మీ సిట్టింగ్ మల్కాజ్గిరి సీట్ ఎందుకు ఓడిపోయినారండి? మీ సొంత జిల్లా మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి, కొడంగల్ ప్రాతినిధ్యం వహించేటువంటి మహబూబ్నగర్ పార్లమెంట్ ఎందుకు ఓడిపోయినారండి? మీరు ఇన్ఛార్జ్ తీసుకున్న చేవెళ్ళ ఎందుకు ఓడిపోయినారండి? ఆ తదుపరి వచ్చినటువంటి లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీ క్యాండిడేట్ ఎట్లా ఓడిపోయానండి? మీదే కదా. మీ పర్ఫార్మెన్స్ చాలా గొప్పగా ఉంది, కేటీఆర్ది మాత్రం లేదా? కేటీఆర్ది కూడా చెప్తా వినండి. వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాకనే 2018 ఎన్నికలలో 88 సీట్లతో రెండవసారి అధికారంలోకి వచ్చినాం మేము. ఎస్, ఇది మా ఖాతాలో వేసుకునేదే కాదంటావా?
హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో డంకా బజాయించి గెలిచినాం. ఆనాడు దాదాపు 136 మున్సిపాలిటీలను గెలిచినాం. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండగానే ఆయన సారథ్యంలోనే ఆయన మున్సిపల్ మినిస్టర్గా బాధ్యత తీసుకున్నాక ఆ రోజు ఉండేటువంటి గ్రామ పంచాయతీలు అన్నీ స్వీప్ చేసినాం, జిల్లా పరిషత్లు అన్నీ స్వీప్ చేసినాం, హైదరాబాద్ కార్పొరేషన్ గెలిచినాం. ఫెయిల్యూర్ అని మేము ఎక్కడ అనుకోవట్లేదు, ప్రజలు కూడా ఎక్కడ అనలేదు. మీకు అది ఫెయిల్యూర్ లాగా కనిపిస్తే మీరు భావించండి, మాకేం అభ్యంతరం లేదు. మీకు అన్నీ సక్సెసే రికార్డ్ అయినట్లు ఎదుటోళ్లను అనడం ద్వారా మీ గొప్పతనం బయటికి రాదు. మీరు గొప్పగా చేస్తే, ప్రజలు గొప్పగా చేస్తున్నారని మిమ్మల్ని భావిస్తే అది గొప్ప అవుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇలా నరేగా చట్టానికి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం యొక్క స్ఫూర్తిని దెబ్బతీయడానికి అమెండ్మెంట్ తెస్తుంది. దేశంలో మీ బాధ్యత ఏంది? ప్రిన్సిపల్ అపోజిషన్గా అందులో తెచ్చింది పేరు మార్పు ఒకటే కాదు, పేరు మార్పు చేయొద్దని మేము కోరుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. మహాత్మా గాంధీ పేరును ఎవరు చెరిపేసే ప్రయత్నం చేసినా అది దుర్మార్గం. కానీ ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఉంది, పేరు మార్పు. పేరు మార్పు అంటే మీరు కాంగ్రెస్ వాళ్ళు మీరు చేసేది పనేంది? తెలంగాణ తల్లి విగ్రహ రూపం కాడ నుంచి మార్చుకొస్తారు కదా. తెలంగాణ రాష్ట్రం టీఎస్ ఉండేటువంటి టీజీ చేసి పడేస్తారు కదా. మీరు మార్చినవి చాలా ఉన్నాయి అట్లా, ఆ మార్పుతోనే ఏదో అవుతుంది అన్నట్లు. ఇవాళ నిజంగా ఉపాధి హామీకి సంబంధించి ఉన్నటువంటి అంశం ఏంటంటే 10% ఉండేటువంటి స్టేట్స్ యొక్క కాంట్రిబ్యూషన్ని ఇలా 40%కి పే చేస్తోంది కేంద్రం. దాని మీద మాట్లాడడానికి చేతనైతే లేదు మీకు. అది మాట్లాడండి, ఎంతసేపు పేరు 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 అని మాట్లాడుతుండ్రు. రాష్ట్రాల మీద భారం మోపబోతుంది అలా ఎన్ఆర్జీఎస్ పేరు మీద ఇప్పుడు ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదిత చట్టం. 40% స్టేట్స్ మీద భారం వేయడం అంటే రాష్ట్రాల స్ఫూర్తిని దెబ్బతీయడం అవుతుంది. ఇది దాని మీద మార్చాలి కదా. ఇప్పుడు యాసంగి సీజన్ వచ్చింది, మొత్తంలో ఇప్పటికి ఇచ్చింది ఒకటేసారి మీరు 12,000 చొప్పున ఇచ్చిండ్రు, అది కూడా 15,000 ఇయ్యలే, కౌలు రైతులకు ఇయ్యలే, కూలీలకు ఇయ్యలే. మీరు ఇచ్చిందే ఒక సీజన్, మిగతా 2 సీజన్లు ఎగ్గొట్టినారు. ఒక సీజన్ రైతు బంధు కేవలం 4 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకు 20 రోజుల సమయం తీసుకొని ఇచ్చినారు, కేవలం 4 ఎకరాల లోపే. ఇప్పుడు యాసంగి ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది, మరి రైతు బంధు ఇచ్చేది లేదు, మాట్లాడతలేవే. గతంలో ఇచ్చిన 9,000 కోట్ల గురించే 9,000 సార్లు మాట్లాడతావా? ప్రతి సీజన్కి ఇవ్వాలి కదా. ఒక సీజన్కి ఇచ్చి నేను అన్ని సీజన్లకు సరిపెట్టినా అనే ఇంప్రెషన్ ఎట్లా ఇస్తావండి? ప్రజలంతా తిక్కువాలి అమాయకల సేద్యం చేసే రైతులకు ఇప్పుడు అర్థమైతలేదా? యూరియా బస్తా కోసం లక్షల మంది రైతులు తెలంగాణలో లైన్లలో నిలబడ్డదంతా అబద్ధమా? అది ఫెయిల్యూర్ కాక మీ గొప్పతనమా? అది మరోసారి పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకున్నారు? ఏ దిక్కుమాలిన యాప్ అనేటువంటిదో దాన్ని తీసుకొని వస్తారు. కౌలు చేసే రైతు ఆడికి పోవాలి. మరి ఎంతమంది రైతులు ప్రత్యక్షం చేస్తారు? ఎంతమంది రైతులు పాలకిచ్చి చేయించుకుంటారు? ఈ యాప్ వల్ల ఉండేటువంటి నష్టం ఏందో మొన్న ఓ ప్రకటనలో తెలియజేసిన వివరంగా ప్రజలకు ఆల్రెడీ అది వెళ్ళిపోయింది. ఇరవై 22,000 కోట్లు మీరు ఇందిరమ్మ గృహ నిర్మాణానికి కేటాయిస్తే ఆ కేటాయించిందంతా ఇవాళ బుక్ అయినట్లా, ఎక్స్పెండిచర్ అయినట్లా? ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటప్పుడు మేము కేటాయించింది ఇంత, ఈ రోజుకు గ్రౌండ్ అయినటువంటిది ఇంత, ఇన్నిళ్ళు, వాటికి బుక్ అయిన ఎక్స్పెండిచర్ ఇంత, ఇన్ని విడతల్లో ఇన్ని ఇచ్చినాం, కొన్ని బేస్లకు ఇచ్చినాం, కొన్ని లెంటల్ లెవెల్కి ఇచ్చినాం, కొన్ని రూఫ్ పడ్డ వాటికి ఇచ్చినాం, వాటి లెక్క బ్రేకప్ ఇవ్వండి. సగటున ఒక్కొక్క ఊరికి 8, 10, 12 ఆ జనాభాను బట్టి అక్కడ ఉండే పరిస్థితిని బట్టి మీరు శాంక్షన్ చేస్తే సగానికి సగం ఫీల్డ్ కాలే, గ్రౌండ్లో ఫీల్డ్ కాలే, ఇంకా గ్రౌండింగ్ కాలే, సగానికంటే తక్కువైనాయి. సరే, పెరిగిన ఖర్చులకు మేము 2 BHK ప్రతిపాదించి మొదలుపెట్టిన నాటికి ఇప్పటికీ డబుల్ త్రిబుల్ అయిపోయింది కాస్ట్. ఆ రోజు మేము 5,40,000, 5,08,000, 5 లక్షలకు 5,40,000కు పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ఇళ్ల కోసం మేము కేటాయించుకొని మొదలుపెట్టినాడు.
దాదాపు 8 ఏళ్ల క్రితం 9 ఏళ్ల క్రితం మొదటి టర్మ్లో కొన్ని చేసినాం, తర్వాత టర్మ్లో చేసినాం. అప్పటికి 5 లక్షలు అనేటువంటిది బొటాబొటిగా సరిపోయేది. మేము చివరికి వచ్చేనాటికి ఇళ్ళు పూర్తయ్యేటువంటి దశ ఎన్నికల ముందుకు వచ్చేటప్పటికి చాలా గ్రామాలలో తక్కువైతున్నాయి. 50,000 60,000 లక్షనో తక్కువైతే మేము చేతికి వెళ్ళి వేసుకుంటున్నాం అని చెప్పి బెనిఫిషరీస్ చెప్పిన పరిస్థితి ఆనాడే ఉండే. మరి ఈరోజు ఒట్టి మేస్త్రీలకే ఇల్లు కట్టేటువంటి మేస్త్రీలకే, ఇందిరమ్మ ఇల్లు కట్టే మేస్త్రీలకే 3 లక్షల రూపాయలు అవుతుంది ఒట్టి మేస్త్రీలకే. మళ్ళీ దానికి ఇసుక, మెటీరియలు, కాస్టు మొత్తం కలిపి స్టీలు అంతా కలిపి కంప్లీట్ అయ్యే వరకు ఇండ్లు కట్టుకునేటువంటి వాళ్ళని మొన్న మధ్యలో ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఆ ఇళ్ళ కాడికి పోయి వాళ్ళని అడిగినాం. 12 నుంచి 15 లక్షలు అవుతుంది. 12 ఎవరికి అవుతుందంటే ఎవరు ఫ్లోరింగ్ గ్రానైట్ వేసుకోకుండా మామూలు సిమెంట్ ఫ్లోరింగ్ వేసుకొని ఎక్కువ నగిషీలు లేకుండా ఉన్నది ఉన్నట్లు పూర్తి చేస్తే 12 లక్షలు అవుతుంది. ఒక మందం ఒక మోస్తరు మంచిగా కనిపించినట్లు చేసుకున్నాం అనేటువంటి వాళ్ళకి 15 లక్షలు అవుతుంది. మీరు ఇచ్చేది 5 లక్షలు. ఊరికి 5, 6, కొన్ని గ్రామాలకు 3, కొన్ని గ్రామాలకు 4, కొన్ని గ్రామాలకు 7, 8 గ్రౌండ్ అయినాయి. దీనికి 22,000 కోట్ల రూపాయలని మీరు ఎట్లా లెక్క చెప్తారు ముఖ్యమంత్రి గారు? ఇట్లా ఏది దోస్తే అది ప్రజల మీద చెప్పేసి స్వీపింగ్గా రిమార్క్ చేసేసాడేమన్నా. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అన్ని గ్రామాలు తిరిగినాం, ప్రతి ఊర్లో అడిగినాం, మీకు బోనస్ వచ్చిందా ఓట్ల క్వింటాల్కు. మహిళలను అడిగినాం, మీకు 500 సిలిండర్ వచ్చిందా. ఒక్కరు కూడా వచ్చిందని చెప్పాలి. మరి మీరు ఎవరికి ఇచ్చిండ్రో, ఎక్కడ ఇచ్చిండ్రో, ఏడున్న రహస్య నివేదికలు ఒకసారి ప్రజలకు వివరించండి గ్రామాల వారిగా. బోనస్ ఇచ్చే ఒక సీజన్లో కొద్ది మందికి ఇచ్చేస్తే అన్ని సీజన్లో అందరికీ ఇచ్చినట్లు దబాయించి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. అదే లైన్ తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక నికర జలాలను సాధించలే, ఏ జలాలను సాధించలే పాలమూరు రంగారెడ్డికి అని మాట్లాడుతూ రేపు మా కేసీఆర్ స్వయంగా వచ్చి ఆ విషయాల్లో చెప్తారు. ఏం సాధించింది, ఏం సాధించలేదు బీఆర్ఎస్. పాలమూరు బిడ్డ అని చెప్పి 2 ఏళ్ళు వెళ్ళి 3వ సంవత్సరం పడుతుంది. ఇవాళటి వరకు పాలమూరు రంగారెడ్డి మీద సమీక్ష చేసిన గతి లేదు. నేను ఇదివరకే చెప్పిన, భీమాకు కేటాయించిన నికర జలాలు 20 టీఎంసీలోకి వెళ్ళి 5 టీఎంసీలను కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పేరు మీద పెట్టుకొని మళ్ళీ ఇవాళ భీమా కింద 20 టీఎంసీల కోసం వ్యవసాయం స్థిరపడి సాగుపడి నడుస్తున్నటువంటి దానికి ఆడ 5 టీఎంసీల గండి పెట్టి ఆడ వాళ్ళకి తక్కువ చేసి పాలమూరు రంగాడిని బంద్ పెట్టి కొడంగల్ నారాయణపేటకు నేను ఇస్తున్నాను ఊరిస్తే అది నమ్మశక్యంగా ఉంటుంది. 32,000 కోట్ల రూపాయల వర్క్స్ జరిగినాయి పాలమూరు రంగారెడ్డిలో. ఎన్నోసార్లు చెప్పినాం, ఇప్పటికీ 5 రిజర్వాయర్లు అయిపోయినాయి, 4 పంపింగ్ స్టేషన్లు అయిపోయినాయి, రెడీ టు లాంచ్. ట్రయల్ రన్ కూడా చేసి మోటార్ కూడా నడిపించినాం. ప్రపంచంలోకి వెళ్ళి పెద్ద లిఫ్ట్లు అవి 145 మెగావాట్స్ కెపాసిటీ లిఫ్ట్లు పెట్టాం, పంపులు పెట్టినాం. అన్నీ అయిపోయినాయి, రెడీగా ఉన్నాయి. జస్ట్ ప్యాచ్ వర్కులు మిగిలినాయి. ప్యాకేజ్ 3లో కొంత, అక్కడ కొంత, అక్కడ కొంత, అక్కడ కొంత. అవి ఒక 5-6 నెలలు సీరియస్గా 5-6 నెలలు చేసి ఉంటే ఇదివరకే 7.5 క్రితమే పాలమూరు రంగారెడ్డిని ఆపరేషన్లోకి తెచ్చేవాళ్ళం మనం. ఎక్కడుంది మీకు చిత్తశుద్ధి? ఈ 100 సార్లు మాట్లాడినా దీని మీద ఎందుకో మాట్లాడారు. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఏదైనా ఒక రిజర్వాయర్ దగ్గరికి ముఖ్యమంత్రి గారు వచ్చి తన అధికారులు, సిబ్బంది, ఇంజనీరింగ్ నిపుణులతో వచ్చి మాకు ఆహ్వానం పంపండి, ప్రజలందరినీ పిలవండి, రాష్ట్ర టీవీ ఛానల్స్ను, అన్ని ప్రసార మాధ్యమాలను, పత్రికలను అందరినీ పిలవండి, మీరు ఎంత టైం తీసుకుంటారో ముందే చెప్పండి, మాకు అంత టైం ఇవ్వండి, మొత్తం ప్రపంచం వినేటట్లు పాలమూరు రంగారెడ్డి మీద మీరేం చేసిండ్రు, పాలమూరు రంగారెడ్డి ఉనికిలోకి వచ్చింది ఎప్పటి నుంచి, వాటికి సంబంధించినటువంటి నీటి అంశం ఏంది, సాంకేతిక పనులేంది, ఇంజనీరింగ్ పనులేంది, ఇప్పుడు ఏ దశలో ఉంది, తమరి నిర్వాహకం ఈ 2 సంవత్సరాల నుంచి ఏముంది, ప్రజలకు వివరించండి. మేము జవాబు చెప్తాం. అక్కడి నుంచి అదే వేదిక మీద నుంచి చెప్తాం. ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపుదాం. ఈ అరుపులు, కేకలు, నిందలు, అపవాదులు ఇవన్నీ ఎందుకు? అవసరమే లేదు. ప్రజలకు మేలు జరగాలని సంకల్పం నిజంగా
ఉంటే శ్రీకారం చుట్టండి మరి దానికి. వీఆర్ రెడీ. అందువల్ల ఇప్పుడు యాసంగి సీజన్ వచ్చినప్పుడు పోయిన సీజన్కు సంబంధించినటువంటి అటుపోయిన సీజన్కు సంబంధించినటువంటి బకాయి ఉండేటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటి బోనస్ గురించి మాట్లాడండి. ఈ యాసంగి సీజను రైతు భరోసా మీరు ఇస్తారా, ఇయ్యరా, ఇస్తే ఎప్పటివరకు ఇస్తారు అది చెప్పండి. కౌలు రైతులకు కూడా ఇస్తారా, ఇయ్యరా చెప్పండి. 2 లక్షల ఉద్యోగాలు అనేటువంటి మాట అయితే మీరు ఏడాదిలో కంప్లీట్ చేస్తామని చెప్పినారో దాని ప్రోగ్రెస్ ప్రజలకు, నిరుద్యోగ యువకులకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫీజు రియంబర్స్మెంట్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి కళాశాలల దైన్య పరిస్థితి మీద, విద్యార్థుల చదువుల మీద, వారి భవితవ్యం మీద కమ్ముకున్నటువంటి ఆ నీడలు ఏవైతున్నాయో వాటిని తొలగించడానికి మీరు ఏం చేస్తున్నారో అది చెప్పండి. ఈ కరెంట్ ఇష్యూస్ ఏవి కూడా చెప్పకుండా మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక సాధనమో ఒక వేదికనో అనుకొని దాన్ని పట్టుకొని కూడా మళ్ళీ ఆయన రిటైర్ చేసిన ఈయన టేక్ ఓవర్ చేస్తున్నాడు, ఈయన పర్ఫార్మెన్స్ ఇవెందుకే బాబు? సీరియస్నెస్ ఉంటే, మీ కెపాసిటీ మీద మీకు ఆ నమ్మకం ఉంటే ఇవన్నీ పక్కకు పెట్టి మీ పర్ఫార్మెన్స్తో మీరు మొదలుకు పోండి. ఇతరుల గురించి మాట్లాడడం మానేసి మీ పర్ఫార్మెన్స్ మీద మాత్రమే మాట్లాడినాడు మీకు దక్షత అలవడినట్లు. నేను చెప్తున్నా, ఒక పాలమూరు బిడ్డగా చెప్తున్నా. ఇవాళ జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఎస్ వై నాట్? చెప్తాను, 2 రోజుల్లో మీరు చూస్తారు. వెయిట్ ఫర్ 2 days. 21 తారీఖు నాడు మా పార్టీ సమావేశం ఉంది. అందులో మొత్తం చర్చ చేసి కేసీఆర్ గారే స్వయంగా ప్రెస్లో చెప్తారు. తొందరపడకండి. తెలంగాణ జలవనరులు, తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయము, తెలంగాణపై ఇంకా కొనసాగుతున్నటువంటి కుట్రలు, ఆంధ్ర పాలకుల యొక్క నగ్నమైనటువంటి కుట్రలు, కేంద్ర ప్రభుత్వాన్ని తమ చేతుల్లో పెట్టుకున్న కారణంగా తెలంగాణకు కల్పిస్తున్నటువంటి ఇక్కట్లు, ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం యొక్క చాతగానితనము, దూరదృష్టి లేనితనము ఇత్యాది విషయాల మీద మా పార్టీ సుదీర్ఘంగా చర్చిస్తుంది. అన్ని అంశాలను మన్ని విడమర్చి ప్రజలకు చెప్తాం. తర్వాత ఏంటనేటువంటిది 21st మీటింగ్ తర్వాత కేసీఆర్ గారే స్వయంగా అన్ని విషయాలు ప్రకటిస్తారు.